హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా ఫుడ్ మిరాకిల్స్లో ఈరోజు ఫస్ట్ టైం వ్లాగ్ అయితే తీయబోతున్నామండి. ఈ వ్లాగ్ కొంచెం ఎలా ఉన్నా కూడా మీరు అడ్జస్ట్ అవుతారని ఈ వీడియో అయితే తీస్తున్నాము. పొద్దున్నే సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇది సండే రోజు మార్నింగ్ కాస్త ఇంటి ముందంతా బూజు పట్టినట్టుంటే ఫస్ట్ ముందైతే దులిపేసాను. దులిపి ఇల్లు ఊడ్చేసి స్నానం అయితే చేసేసుకున్నాను. మా పిల్లల కోసం అయితే టిఫిన్ రెడీ పెట్టేశాను. వాళ్ళకి టిఫిన్ పెట్టేసి నేనైతే టీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇవాళైతే ఇల్లు చాలా పని ఉండడం వల్ల టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించాను అనమాట. ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళైతే తెచ్చేసుకున్నారు. నేనైతే టీ పెట్టేసుకుంటున్నా. మంచిగా అల్లం దాల్చిన చెక్క వేసి అయితే పెట్టుకుంటున్నాను అనమాట. టీ నేను కప్లో పోసుకొని, అలాగే నేను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు నాకు సాసర్ కూడా కనిపించింది అనమాట. చిన్నప్పుడు మా తాత వాళ్ళకి అందరూ తాగేదనమాట సాసర్లో పోసుకొని. నాకు అది గుర్తుకొచ్చుకొని ఆ సాసర్ కూడా తెచ్చుకొని నేను కూడా అందులో పోసుకొని అయితే తాగుతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. నేను టీ తాగేలోపు వీళ్ళను కనీసం వీడియోలోకి రండి అంటే కూడా అందరు ఫేసెస్ అయితే దాచి పెట్టుకుంటున్నారు. సరేలే అని మళ్ళీ నేనైతే వెళ్ళిపోయి నా వీడియోనైతే కంటిన్యూ చేసేసుకున్నాను. మీరు ఎవరైనా తాగినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలా సాసర్లో వేసుకొని టీ తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కాకుంటే తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా తాగాలన్నమాట. నేను అప్పుడప్పుడు తాగుతాను కాబట్టి నాకు కాస్త అలవాటు అయిపోయింది. ఇలా టీ పోసుకొని ఇది చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట అందులో పోసుకొని తాగితే. అలాగే మేము బయటికి వెళ్ళాము సరుకులన్నీ తెచ్చేటప్పుడు మేము కంపల్సరీ కొబ్బరికాయ కూడా తెస్తామన్నమాట. ఇలా నెలకు ఒకసారైనా కొబ్బరికాయని తీసి పిల్లలకైతే పెడతామన్నమాట. చాలా మంచిది పచ్చి కొబ్బరి, పిల్లలు పెద్దవాళ్ళు తింటే. అలాగే వాటర్ మిలన్ కూడా తెచ్చుకున్నాము. వాటర్ మిలన్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నా. ఈ పని అయితే అంతా ఒడగొట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము. అలాగే చికెన్ తెచ్చామన్నమాట. చికెన్లోకి వెళ్ళి లెగ్ పీసెస్ మాత్రం సపరేట్ చేసి నేను లెగ్ పీస్ ఫ్రై అయితే వేసుకున్నాను అనమాట. ఈ లెగ్ పీసెస్కి అయితే మంచిగా వాష్ చేసేసుకొని అన్నీ పట్టించుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను. వేరే ముక్కలు ఉన్న చికెన్ కర్రీ అయితే వేసాను. ఈ వీడియో కూడా ఉంటుంది చూడండి, షార్ట్లో ఉంటుంది, ఫుల్ వీడియోలో కూడా ఉంటుంది. చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనమాట, చాలా బాగుంటుంది. అలాగే చికెన్ తెచ్చేసి చికెన్ కూడా నేను మ్యాగ్నేట్ చేసేలోపు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అలాగే ఈవినింగ్ టైంలో మేము కర్రీ పఫ్స్ అయితే ఎగ్ పఫ్స్ అయితే తెచ్చుకున్నాము. చల్లారిపోయింది, మాకైతే ఓవెన్ లేదనమాట. అయితే నేను ఇలా ఇంట్లోనే చేస్తాను. ఈ వీడియో వేసాను చూడండి. ఇలా గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక స్టాండ్ పెట్టుకొని సరిపడా ప్లేట్ తీసుకొని దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. హీట్ మనము కేక్ ఎట్లా బేక్ చేస్తామో అదే విధంగా అండి. ఓవెన్ అయితే అసలు అవసరమే లేదు మనకి. ఇందులో ఈ విధంగా హాయిగా కరెంట్తో పని లేకుండా స్టవ్ మీద మంచిగా హీట్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓన్లీ ఈ వీడియో కూడా నేను సపరేట్ చేశాను, ఒకసారి చూడండి, మీ అందరికి కంపల్సరీ నచ్చుతుంది. ఇలా ప్లేట్ మీద అన్నీ పెట్టేసుకొని పైనంగా మూత పెట్టుకొని స్టవ్ సిమ్ ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు. ఇలా ఒక 5 minutes మనం పెట్టుకుంటే సరిపోతుంది. మంచిగా పొగలు వెళ్తూ చాలా బాగా వేడవుతాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎవ్రీ టైం ఇలానే చేస్తాను. ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. నెక్స్ట్ టైం ఇంకా మీ అందరికీ క్లారిటీగా అర్థం అవ్వడం కోసము ఇంకా క్లారిటీగా తీసాను. చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.